చెయ్యి ఇలా తిరిగి పడాలి. ఇలా తిప్పడం కష్టం కాబట్టే అభిముఖ పూజ ఉండదు. ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చుని పూజ నిషిద్ధం శాస్త్రంలో. అందుకే సింహాసనం ఇటుంటే తాను తూర్పుగా ఉంటాడు. ఇలా వెయ్యాలి పూజ. ఇలా వేయడంలో చెయ్యి తిరగడం తేలిక, అనుసంధానం చేయడం తేలిక ప్రణవాన్ని. అప్పుడు నామానికి ముందు ప్రణవాన్ని అంగీకరిస్తారు. అంటే కేవల ప్రణవాన్ని పట్టుకుని జపం చేయడం కానీ, ప్రణవాన్ని దీర్ఘంగా పలకడం కానీ ఎవరు చెయ్యవచ్చు అంటే కేవలము తురీయాశ్రమంలో ఉన్న వాళ్ళకు అనుమతి ఉంటుంది. వాళ్ళకి ప్రణవోపదేశం చేస్తారు సన్యాసాశ్రమ స్వీకార సమయమునందు. అంటే వాళ్ళు ప్రణవాన్ని చేస్తారు. ప్రణవము వైరాగ్య కారణము. అందుకే ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమంలో ఉండాలి తప్ప తద్విరుద్ధమైనటువంటి విశేషాన్ని వాళ్ళకి తీసుకొచ్చి కలపకూడదు. అందుకే ప్రణవానికి బదులుగా శాక్తేయ ప్రణవమై శ్రీకారం వస్తుంది. శ్రీకారము అమ్మవారి యొక్క స్వరూపంగా మారుతుంది. అందుకే ఎప్పుడైనా పరదేవతా పూజ చేస్తున్నప్పుడు మీరు ఏ రూపంతో ఆవిడికి చేస్తున్నారన్న దానితో సంబంధం ఉండదు. నేను శారదార్చన చేయనివ్వండి, లక్ష్మీదేవిగా పూజ చెయ్యనివ్వండి, లేదా ఆమెని పార్వతిగా పూజ చెయ్యండి, సూక్తము మాత్రము శ్రీ సూక్తమే వాడతాం.